ఉంది కానీ ఎక్కడ కూడా సారు నేను ముఖ్యమంత్రి అని రేవంత్ అన్న ఎక్కడ కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితులు కూడా లేవు. అలాంటి సమయంలో ఒక ఆడబిడ్డ వచ్చి పదే 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 ఇది రెండవసారి, ఒకసారి తన సోదరిగా బిడ్డగా క్షమించిండు రేవంత్ అన్న. అది కూడా నిజంగా వాస్తవంగా చెప్పాలి అని అంటే సురేఖ అక్కను చూస్తుంటే ఈరోజు నిజంగా జాలి బాధ. ఆమె సాఫ్ట్గా ఉంటుంది, సింపుల్ సిటీగా ఉంటుంది, తను ఏ ఇష్యూలలో అనవసరంగా ఎవరి ఇష్యూలలో తల దూర్చదు. కానీ ఈరోజు బిడ్డ ఇష్యూనే తనకి ఈరోజు సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని మేము ఊహించుకోలేదు. ఈరోజు ప్రెస్ మీట్లో కూర్చోవాలంటే కూడా నిన్న నుంచి పదే పదే ఆలోచిస్తున్నాం మేము. సురేఖ అక్క కూతురు గురించి మేము మాట్లాడాల్సి వస్తుందని. కానీ సురేఖ అక్క కూతురికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉన్నదా అని నేను అడుగుతున్నా. సురేఖ అక్క పేరు పెట్టుకొని ఈరోజు మాట్లాడుతున్నటువంటి సుష్మితమ్మ, అసలు నువ్వు ఏడుంటావో తెలియదు. 15 రోజులు ఇండియాలో ఉంటే 15 రోజులు ఫారెన్ లో ఉంటావు. మరి ఇదే పరకాలలో నేను పోటీ చేస్తా, నువ్వు ఇండిపెండెంట్ గా నేను పోటీ చేస్తా అంటున్నటువంటి సుష్మితకు అడుగుతున్న, పార్టీ టికెట్ ఎందుకు నీకు? ఇండిపెండెంట్ గా పోటీ చేయి, ఇప్పటి నుంచే పని చేయడబోయి. ఏమైంది? ఇండిపెండెంట్ గా ఎవరైనా పోటీ చేయొచ్చు, పార్టీ టికెట్ ఇవ్వాలనేది ఏమీ లేదు. ఒక ఇంట్లో 3 స్థానాలు 4 స్థానాలు ఎవరికి కూడా దక్కుతాయని ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. ఆ రోజు రేవంత్ అన్న ఇంటికి వచ్చిండు, రేవంత్ అన్న మాట్లాడిపోయిండు అంటే ఆఫ్ కోర్స్ మాట్లాడిండు. ఈరోజు కొండా సురేఖ అక్క ఒక బీసీ బిడ్డగా కేబినెట్ లో ఉంది. ఏమన్నా సమస్యలు ఉంటే ఇంటికి పోయే స్వేచ్ఛ ఉంది. ఇది కేసీఆర్ పరిపాలన కాదు. ఇంటికో లేకపోతే 1 కిలోమీటర్ దూరం గేట్లు వేసేసి ఇంటికి రానియకుండా చేసేటటువంటి వ్యవస్థ ఈరోజు మన ప్రజాపాలనలో లేదు. ఏమన్నా అవసరం ఉంటే ఈరోజు మురళి అన్నకి ఎమ్మెల్సీ కావాలంటే పోయి సురేఖ అక్క మాట్లాడుకుంటది. నీకు టికెట్ కావాలంటే కూడా ఆమె సీనియర్ లీడర్ గా ఒక మంత్రిగా రేపు పొద్దున పరిణామాల్ని బట్టి ఒక మహిళా రిజర్వేషన్ వస్తే టికెట్లకు ఇంకా మహిళలకు అక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం వస్తే ఇంకా 2 ఏళ్ల తర్వాత జరిగేటటువంటి ఎన్నికల్లో సురేఖ అక్క పోయి మాట్లాడుకుంటుంది. నీకేం సంబంధం అమ్మా? సంబంధం లేని ఇష్యూలలో తలదూర్చి రేవంత్ అన్నని ఏకవచనంతో పిలుస్తున్నటువంటి నీకు వాళ్ళ బండారం బయట పెడతాను, ప్రెస్ మీట్లు పెడతా, వాళ్ళ తమ్ముళ్ళ గురించి మాట్లాడతా, వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడతా, తిరుపతి అన్న సెక్యూరిటీ ఎందుకు అని మాట్లాడతా అన్నటువంటి నీకు అసలు సభ్యత్వం లేని ఆవిడ మా పార్టీ గురించి నువ్వెవరు మాట్లాడడానికి అడుగుతున్నా. కొండ సురేఖ అక్క వరకే లిమిట్ అది. నువ్వు మాట్లాడడానికి నీకు అర్హత లేదు. ఒకవేళ నీకు సభ్యత్వం ఉండి నువ్వు 10 ఏళ్లుగా ఆ పరకాలలో పోయి పార్టీ జెండా వేసుకొని పార్టీ కండువా వేసుకొని పనిచేసింటే గనక నీకు అడిగే హక్కున్నది. మొన్న అక్కడ బహిరంగ సభ జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే, అది కూడా ప్రభుత్వంలో పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, బరాబర్గా ఒక ముఖ్యమంత్రికి అర్హత ఉన్నది. ఆ మాత్రం అర్హత లేదా? వచ్చే ఎన్నికల్లో ప్రకాష్ రెడ్డి గారికి గెలిపించండి అని చెప్పారు. అయితే ఏమైంది? ఇప్పుడు ఏమన్నా బీఫామ్ ఇచ్చి టికెట్ ఇచ్చేసి పోండి, నెక్స్ట్ ఇది కూడా 2 ఏళ్ల తర్వాత నేనే ఇస్తున్నానేమన్నా రేవంత్ అన్న చెప్పిండు. అక్కడ అవసరానికి అవకాశానికి అవసరం చాలా వస్తుంది, టైం చాలా ఉన్నది. ఇంకా 2 సంవత్సరాల 8 నెలలు 9 నెలలు ఎన్నికలు ఉన్నాయమ్మా. ఇంకా నువ్వు ఇప్పుడిప్పుడే మెడిచి పడితే ఎన్నికలు రాకముందే అసలు నీకెవరన్నా రేపు పొద్దున పార్టీకి దగ్గర రానిస్తారా? అసలు గాంధీ భవన్ కట్ట ఎప్పుడన్నా ఎక్కినవా? నువ్వు పార్టీలో ప్రోగ్రాంలలో ఎప్పుడన్నా పాల్గొన్నావా? పోని నీ వంతుగా ఎన్నికలప్పుడు రాష్ట్రం మొత్తము ఎక్కడన్నా నీ ప్రచారం కానీ ఇంకోటనే ఏమన్నా కనబడిందా? ఆ రోజు మా మేనమామ రేవంత్ అన్న అని చెప్పినావు. మరి ఈరోజు ఆ మేనమామ మీద ఏకవచనంతో మాట్లాడుతున్నావు. అమ్మకు తోడబుట్టిన సోదరునిలాగా నీకు గుర్తు రాలేదా? అసలు ఈరోజు సురేఖ అక్కకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది నీ వల్ల? ఈరోజు పార్టీ నుంచి ఆమెకు నోటీసులు పోవడం ఎంత బాధాకరం. ఇది 2వసారి. మళ్ళా పోవాలి, మళ్ళా బతిల్లాడుకోవాలి. గారాల పట్టి బిడ్డ, గారాల పట్టి అయినంత మాత్రాన అది ఇంటి గడప వరకు లిమిట్ గా ఉండాలి. అక్క మాట కూడా వినకుండా జవదాటిపోతున్నావు అనేది ఒక వినికిడి. మరి ఇంతేందమ్మా? అక్క మంత్రి పదవికే ఎసరు తెచ్చేటట్టున్నావు కదా నువ్వు. ఇంతగానం తీసుకొని వచ్చి ఈ రోజు పనిచేస్తున్నటువంటి వాళ్ళకి మేము రేపు పొద్దున అవతల పార్టీ వాళ్ళు ఏమన్నా అంటే కౌంటర్లు ఇవ్వాల్సినటువంటి మేము ఈరోజు మన పార్టీలో విత్ ఇన్ ద పార్టీలో జరుగుతున్నటువంటి విషయాలకి మేము వచ్చి ఇలా మాట్లాడి నువ్వు అన్న మాటలకి మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఈరోజు పొద్దున్నేస్తే మీడియా వాళ్ళతో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. అవసరమా మనకి ఇది? ఈరోజు ప్రభుత్వం చేస్తున్న పథకాలను ముందుకు తీసుకొని అవసరమైతే మనం ఇచ్చినటువంటి రేవంత్ అన్న ఇస్తున్న సన్న బియ్యము, లేకపోతే వరంగల్లో రాబోయే ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడు, లేకపోతే 2వ సిటీగా మార్చమని కొట్లాడు. నీకు అవసరం ఉంటే ఆ రోజు కేసీఆర్ వాగ్దానం చేసిండు, రేవంత్ అన్న అన్ని ఇచ్చి ఈ రోజు పూర్తి చేస్తున్నాడు. దాని మీద కొట్లాడు నీకు అవసరమైతే. అన్న ఇంకా మా నియోజకవర్గాలకు, మా జిల్లాకు, మా జిల్లా మంత్రి ఈ రోజు సురేఖమ్మ మా జిల్లాకి ఇంకా 1000 కోట్ల నిధులు తీసుకొనిరా ఇయ్యి అన్న అని చెప్పి కొట్లాడు.
సురేఖకు అడిగినప్పుడల్లా నిధులు ఇస్తున్నాడు రేవంత్ అన్న. నీకు కూడా ఏమన్నా అవసరం అయితే నువ్వు కూడా ఇంకా ఏమన్నా నిధుల కోసం కొట్లాడు, లేకపోతే ఇంటికి పోయి మేనమామ లాగా నువ్వు పోయి మాట్లాడుకో. అంతేగాని పొద్దున్నేస్తే